ఈ రోజు ఒక అద్భుతమైన విషయం గురించి మాట్లాడుకుందాం. డబ్బు సంపద బాగా రావడానికి విశ్వ నియమాలు ఎలా సహాయపడతాయి? అవును, మీరు విన్నది కరెక్ట్. విశ్వం మనకు డబ్బును అందించడానికి సిద్ధంగా ఉంది, కానీ మనం ఆ నియమాలను సరిగ్గా అనుసరించాలి. నేను ఇక్కడ మీతో ఒక నిపుణుడిగా మాట్లాడుతున్నాను. ఎన్నో అధ్యయనాలు, అనుభవాలు, విజయగాథలు చూసిన తరువాత ఈ విషయాలు మీకు చెబుతున్నాను. మీరు ఈ విషయాలను అమలు చేస్తే మీ ఆర్థిక జీవితం మారిపోతుంది. మొదట, విశ్వ నియమాలు అంటే ఏమిటి? విశ్వం ఒక శక్తివంతమైన ఫోర్స్. అది మన ఆలోచనలు, భావనలు, చర్యలకు స్పందిస్తుంది. ఇది ఒక భౌతిక నియమం లాంటిది, గురుత్వాకర్షణ శక్తిలాగా. మనం ఏమి ఆలోచిస్తామో, ఏమి విశ్వసిస్తామో అది మన జీవితంలోకి వస్తుంది. ఇది ఆకర్షణ నియమం, లా ఆఫ్ అట్రాక్షన్ యొక్క మూల సిద్ధాంతం. మన మనస్సు ఒక మ్యాగ్నెట్ లాంటిది. మనం సానుకూల ఆలోచనలను పంపితే సానుకూల ఫలితాలు వస్తాయి. డబ్బు కూడా అంతే. మనం డబ్బును లోటుగా చూస్తే అది మన దగ్గరికి రాదు, కానీ మనం దాన్ని సమృద్ధిగా, సులభంగా వచ్చేదిగా చూస్తే విశ్వం దాన్ని మన వైపు తెస్తుంది. ఆకర్షణ నియమం ఎలా పనిచేస్తుంది? ఇది 3 ముఖ్యమైన దశలు కలిగి ఉంది. 1. అడగడం, 2. విశ్వసించడం, 3. స్వీకరించడం. మొదట, మీరు ఏమి కోరుకుంటున్నారో స్పష్టంగా అడగండి. ఉదాహరణకు, నాకు నెలకు ₹1,00,000 ఆదాయం కావాలి అని మనసులో చెప్పండి. ఇది స్పష్టమైన ఇంటెన్షన్. 2. విశ్వసించండి. మీరు ఆ కోరికను ఇప్పటికే పొందినట్టు భావించండి. 3. స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి. అవకాశాలు వచ్చినప్పుడు వాటిని తీసుకోండి. ఈ నియమం ఎంతోమంది విజయవంతులు అనుసరించారు. ఉదాహరణకు, జాక్ మా, ఆలీబాబా ఫౌండర్, తన విజయాన్ని ఆకర్షణ నియమానికి ఆపాదించాడు. అతను పేదరికం నుంచి బిలియనీర్ అయ్యాడు, ఎందుకంటే అతను తన సమృద్ధిని విశ్వసించాడు. ఇక విశ్వ నియమాలలో మరో ముఖ్యమైనది కృతజ్ఞతా నియమం, లా ఆఫ్ గ్రాటిట్యూడ్. మనం ఇప్పటికే ఉన్నవాటికి కృతజ్ఞతలు చెబితే విశ్వం మరిన్ని అందిస్తుంది. డబ్బు విషయంలో మీరు చిన్న చిన్న ఆదాయాలకు కూడా థ్యాంక్స్ చెప్పండి. ఉదాహరణకు, మీరు ₹100 ఎక్స్ట్రా పొందితే థ్యాంక్ యూ యూనివర్స్, ఇంకా ఎక్కువ ఇవ్వండి అని చెప్పండి. ఇది మీ వైబ్రేషన్ను పెంచుతుంది. విశ్వం వైబ్రేషన్లకు స్పందిస్తుంది. మీరు సంతోషంగా, కృతజ్ఞతాభావంతో ఉంటే డబ్బు మార్గాలు తెరుచుకుంటాయి. ఓప్రా విన్ఫ్రే ఈ నియమాన్ని అనుసరించి తన సామ్రాజ్యాన్ని నిర్మించింది. ఆమె ప్రతిరోజు గ్రాటిట్యూడ్ జర్నల్ రాసేది. విజువలైజేషన్ కూడా ఒక శక్తివంతమైన విశ్వ నియమం. మీరు మీ మనస్సులో డబ్బు సమృద్ధిని చూడండి. ప్రతిరోజు 5 నిమిషాలు కళ్ళు మూసుకుని ఊహించండి. మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతున్నట్టు, మీరు లగ్జరీ కార్ కొంటున్నట్టు, మీరు స్వేచ్ఛగా ఖర్చు చేస్తున్నట్టు. ఈ భావనలు మీ ఉపచేతన మనస్సును ప్రోగ్రామ్ చేస్తాయి. విశ్వం ఆ భావనలను నిజం చేస్తుంది. అర్నాల్డ్ ష్వార్జ్నెగర్ బాడీ బిల్డింగ్ విజయాన్ని విజువలైజ్ చేసి సాధించాడు. తరువాత హాలీవుడ్, పాలిటిక్స్లోకి వెళ్ళాడు. డబ్బు విషయంలో కూడా ఇదే పనిచేస్తుంది. మరో నియమం, కర్మ నియమం, లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్. మనం చేసే ప్రతి చర్యకు ఫలితం ఉంటుంది. డబ్బు రావాలంటే మనం మంచి చర్యలు చేయాలి. ఉదాహరణకు, ఇతరులకు సహాయం చేయండి, డొనేట్ చేయండి. విశ్వం దాన్ని మీకు తిరిగి ఇస్తుంది. బిల్ గేట్స్ ఫిలాంథ్రపీ చేస్తాడు. అతని సంపద పెరుగుతూనే ఉంది. ఇది ఒక సర్కిల్. మీరు డబ్బును ఇతరులతో షేర్ చేస్తే అది మీకు మరిన్ని తెస్తుంది. విశ్వ నియమాలలో వైబ్రేషన్ నియమం కూడా ముఖ్యం. ప్రతి ఆలోచన, భావన ఒక వైబ్రేషన్. డబ్బు ఒక హై వైబ్రేషన్. మీరు భయం, సందేహాలతో ఉంటే మీ వైబ్రేషన్ నెగటివ్లో ఉంటుంది, డబ్బు రాదు. మీరు సంతోషం, ఆత్మవిశ్వాసంతో ఉంటే మీ వైబ్రేషన్ పాజిటివ్గా ఉంటుంది, అది మ్యాచ్ అవుతుంది. మంచి మ్యూజిక్ వినండి, మెడిటేషన్ చేయండి, సానుకూల వ్యక్తులతో అంటే పాజిటివ్ వ్యక్తులతో ఉండండి. ఇది మీ ఆర్థిక సమృద్ధిని పెంచుతుంది. ఇప్పుడు ప్రాక్టికల్ టిప్స్ చూద్దాం. మొదట, ప్రతిరోజు అఫర్మేషన్స్ చెప్పండి. నేను ధనవంతుణ్ణి, డబ్బు సులభంగా వస్తుంది, నాకు డబ్బు అనేక మార్గాల్లో వస్తుంది అని.
రెండవది, విజన్ బోర్డ్ తయారు చేయండి. మీ కలల ఇల్లు, మీ కలల కార్ ఫోటోలు పెట్టండి. మూడవది, మీ నెగటివ్ థాట్స్ను మార్చండి. డబ్బు లేదు, నా దగ్గర అసలు డబ్బులు లేవు అని అనకండి. డబ్బు వస్తోంది అనండి. నాల్గవది, యాక్షన్ తీసుకోండి. విశ్వం అవకాశాలిస్తుంది. ఆ అవకాశాలని గుర్తించి మీరు వాటిని ఉపయోగించాలి. 2026 సంవత్సరం మీకు సమృద్ధి సంవత్సరం. ఈ నియమాలను అమలు చేయండి, మీ జీవితం మారుతుంది. మనం ఇప్పుడు ఎక్కువ డీటెయిల్గా చూద్దాం. ఆకర్షణ నియమం శాస్త్రీయంగా కూడా సపోర్ట్ అవుతుంది. క్వాంటమ్ ఫిజిక్స్లో పరమాణువులు వైబ్రేట్ చేస్తాయి. మన ఆలోచనలు కూడా ఒక రకమైన ఎనర్జీ. అవి విశ్వం యొక్క ఎనర్జీతో ఇంటరాక్ట్ చేస్తాయి. న్యూరోసైన్స్ ప్రకారం మన మెదడు రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ RAS ద్వారా మన ఆలోచనలకు అనుగుణమైన అవకాశాలను గుర్తిస్తుంది. మీరు డబ్బు గురించి ఆలోచిస్తే మీ మెదడు ఆ అవకాశాలను చూపిస్తుంది. కృతజ్ఞతా నియమం ప్రకారం మనం కృతజ్ఞతలు చెబితే మెదడులో డోపమైన్, సెరటోనిన్ విడుదలవుతాయి. మనల్ని సానుకూలంగా ఆలోచింపచేస్తాయి. ఇది మరిన్ని మంచి విషయాలను మీ జీవితంలోకి ఆకర్షిస్తుంది. హార్వర్డ్ యూనివర్సిటీ అధ్యయనాలు దీన్ని నిరూపించాయి. విజువలైజేషన్లో అథ్లెట్లు తమ విజయాన్ని ఊహించి ప్రాక్టీస్ చేస్తారు. అది వారి పర్ఫార్మెన్స్ను పెంచుతుంది. డబ్బు విషయంలో కూడా అంతే. కర్మ నియమం బుద్ధ బోధనల నుంచి వచ్చింది. మనం ఇచ్చేది తిరిగి వస్తుంది. డబ్బు ఇవ్వండి, అది మల్టిప్లై అవుతుంది. వైబ్రేషన్ నియమం ఎనర్జీ ఫ్రీక్వెన్సీలపై ఆధారపడి ఉంటుంది. మీరు హై ఫ్రీక్వెన్సీలో ఉంటే డబ్బు హై ఫ్రీక్వెన్సీలో వస్తుంది. ఇప్పుడు స్టోరీలు చూద్దాం. ఒక సాధారణ వ్యక్తి రాము పేదరికంలో ఉండేవాడు. అతను ఆకర్షణ నియమం గురించి నేర్చుకొని పాజిటివ్ని అలవార్చుకున్నాడు. ప్రతిరోజూ విజువలైజ్ చేశాడు. కొన్ని నెలల్లో అతనికి ఉద్యోగం వచ్చింది. అతని ఆదాయం పెరిగింది. అతని కలలు నెరవేరాయి. సంతోషంగా ఉన్నాడు. అతని జీవితం పూర్తిగా మారింది. మరొకరు సుమ కృతజ్ఞతా జర్నల్ రాసేది. తన బిజినెస్లో రోజూ వచ్చే ఆదాయానికి కృతజ్ఞతలు చెప్పుకునేది. దానివలన ఆమెకు రెట్టింపు లాభాలు వచ్చి ఆమె యొక్క బిజినెస్ సక్సెస్ అయ్యింది. ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. మీరు ఈ నియమాలను ఎలా అమలు చేయాలి? మొదట మీ బిలీఫ్స్ మార్చండి. డబ్బు మంచిది, డబ్బు గొప్పది, అది ఎన్నో పనులను సులభంగా పూర్తి చేస్తుంది అని విశ్వసించండి. రెండవది, డైలీ రొటీన్. ఉదయం అఫర్మేషన్స్ తప్పకుండా చెప్పుకోండి. రాత్రి విజువలైజేషన్ తప్పకుండా చేయండి. మూడవది, పాజిటివ్ వాతావరణం సృష్టించండి. నెగటివ్ వ్యక్తులను అవాయిడ్ చేయండి. నాలుగవది, యాక్షన్ తీసుకోండి. విశ్వం మార్గం చూపిస్తుంది, మీరు నడవాలి. మరి అడ్డంకులు వచ్చినప్పుడు, సందేహాలు వచ్చినప్పుడు మెడిటేషన్ చేయండి. మెడిటేషన్ చేస్తే మీ సబ్కాన్షియస్ మైండ్ మిమ్మల్ని గైడ్ చేస్తుంది. ఇక చివరిగా, మీ ఫెయిల్యూర్గా చూడకండి, లెసన్గా చూడండి. విశ్వం మీకు సహాయం చేస్తుంది. ఈ నియమాలు అమలు చేస్తే మీ జీవితంలోకి డబ్బు బాగా వస్తుంది. వచ్చిన డబ్బు మీతో ఉంటుంది. చివరగా, మీరు ఇప్పుడు యాక్షన్ తీసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సమృద్ధి యాత్ర మొదలైంది. థ్యాంక్ యూ.